యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. వాళ్ళు అడగగానే డబ్బిచ్చుంటే ఎరవడాలు ఏడవడాలు తప్పేవిగా. మరే ఈ డబ్బు నా ప్రాణం. డబ్బు కన్నా విలువైంది ప్రాణం. ఈ డబ్బు పోతే నీ బతుకున్న చచ్చినట్టే. అదేంటి? అవును బెదరు, ఈ డబ్బు కోసం నేను సింగపూర్ వెళ్ళి రేత్రం పగలు కష్టపడ్డాను. ఇది పోతే నా జీవితమే ఉండదు. ఒకరోజు కూడా అమ్మాయి గారిని చూడకుండా ఉండలేను. నేను ఏడాది పాటు అమ్మాయి గారికి దూరంగా ఉన్నానంటే ఈ డబ్బు కోసమే. నా ప్రేమను గెలిపించుకోవాలన్నా, అమ్మాయి గారిని పెళ్లి చేసుకోవాలన్నా ఈ డబ్బు చాలా అవసరం. అమ్మాయి ప్రేమ పెళ్లి అంటున్నావు, ఏదైనా లవ్ స్టోరీయా? అవును. ఈ మధ్య నాకు కూడా లవ్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. నీ ఇష్టం. ఎర్రగా అల్దుమ్గా ఏంట్రా తోటకూర ఎలాగెత్తున్నావురా? చేత్తోటి కాలితోటి పోనీ ఎత్తకరాలు వద్దు, రేట్ చెప్పు. కట్ట 2 రూపాయలు. ఓ 2 కట్టలు ఇమ్మంటావా? వంకాయలు ఎలాగెత్తున్నావు? ఏరితే 6, ఏరపోతే 4 1 కేజీ ఇమ్మంటావా? బెండకాయలు ఎంత చెప్తున్నావో? చివర్లు ఇరిస్తే 7, ఇరపోతే 5 1 కేజీ ఇమ్మంటావా? నీ తట్టలో కూరగాయలు నాకేం అక్కర్లేదు. మరి పెద్ద కొనేవాళ్ళగా రేట్లు ఎందుకు అడిగా? అమ్మడానికి. అమ్మటానికా? మా దొడ్లో 2 అడుగుల తల ఉంటే రకానికి 2 మొక్కల చొప్పున వేసాను రా. రేట్లు ఎలాగున్నాయో తెలుసుకుందారని అడిగాను. చాలదావా పెద్ద కొనేవాళ్ళ నీళ్ళు ఉంచుకుని ఎగ్గొడతావా? ఒకప్పుడు మా నాన్న నా అంత పేదోడేం కాదు, కానీ చేయకూడని పని చేసి చచ్చాడు. దాంతో నాకు ఈ గతి పట్టింది. చెయ్యకూడని పని అంటే తాగుడు, పేకాట లాంటివా? చచ్చా, అవేం కాదు. మరి ఏం చేశాడు? వ్యవసాయం. వ్యవసాయం చెయ్యకూడని పని ఎలా అవుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేయకూడని పని అదే బెదరు. అప్పుడు నాకు 5 ఏళ్ళు. మాకు 10 ఎకరాల పొలం ఉండేది. వర్షాలు పడక, పండిన పంటలకు రేట్ లేక 4 ఏళ్ళు బాగా నష్టం వచ్చి అప్పుల పాలైపోయాం. అప్పిచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా. అసలు వడ్డీ అని ఇల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నారు. ఆ అవమానం భరించలేక, బతకడానికి వేరే దారి లేక అమ్మా నాన్న పురుగుల మంది తాగేశారు. నాకు కూడా పట్టించుకొని చెప్పాడంట మా నాన్న. అమ్మకి నేనంటే ఇష్టం కాబోలు పట్టించానన్న అబద్ధం చెప్పి నా వాటా కూడా తనే తాగేసింది. వాళ్ళు చనిపోవడంతో నేను అనాథనైపోయాను. చిన్నపిల్లడు అవటంతో ఎవరు పనిలో కూడా పెట్టుకోలేదు. ఎవరన్నా జాలిపడి అది ఇది పెడితే తిని గుడిలో పడుకునేవాడిని. సరిగ్గా అప్పుడే దేవతలంటే అమ్మాయిగా నన్ను చూశారు. నా ఆకలి బాధను అర్థం చేసుకునే వయసు లేకపోయినా మనసుంది. తన బుల్లి చేతులతో తింటున్న మిఠాయిని నాకు పెట్టింది. అలాగ అమ్మాయి గారితో మొట్టమొదటిసారి పరిచయం ఏర్పడింది. అయ్యగారు అమ్మగారు 4 రోజులకోసారి గుడికి వస్తుండేవారు. అమ్మాయి గారు కూడా వచ్చేవారు. వచ్చినప్పుడల్లా నాతో కలిసిమెలిసి ఆడుతుండేవారు. ఏదున్నా తినమని నాకు పెడుతుండేవారు. అమ్మాయి గారి ఆదరణ అంతటితో ఆగిపోలేదు. మన కూడా తీసుకెళ్దాం అయ్యగారికి చెప్పడంతో అయ్యగారు గొప్ప మనసుతో నన్ను తీసుకెళ్లి పనిలో పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి నాకు తిండికి బట్టకి లోటు లేకుండా పోయింది. అయ్యగారు అమ్మగారు అమ్మాయి గారు నన్ను సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకునేవారు. ఏంట్రా బాబు పాలు పెత్తకుండా డాన్స్ చేస్తున్నావు? డాన్సా పాడా? పాలు పెత్తడానికి వెళ్తే దరిద్రం కూడా తన్న కూడా చూడతానింద్రా. దీనికి మధ్యన బాగా బలిసింది. నిన్న కూడా తౌడు పాలు తక్కువ వచ్చింది. ఏమే గడ్డి చిట్టు తౌడు ఉలవలతో పెళ్లి భోజనం పెడుతుంటే గౌడి గేదెల మెక్కి పాలిచ్చేసరికి తగనిలుగుతున్నావా? నువ్వు ఇలాంటి అదవేశాలు అయితే దోరపొడి సంత తీసుకెళ్లి ఏ కసాయుడికి అమ్మేస్తాను, దోలు తీరిపోద్ది. అర్థమైందా? అది గది పొదుగు దగ్గరెట్టుకుని పాలి. అమ్మగారు ఇగోండి పాలు. లోపల పెట్టు. మామగారు పిండి పేస్తున్నారు. టిఫిన్ ఏం చేస్తున్నారు? పెసరట్లు. మన ఫేవరెట్ అన్నట్టు పాల పాప ఫీల్ అయిపోతున్నాడండి. మనం పెసరట్లు తింటే వాడెందుకు ఫీల్ అవడం? అందుకు కాదండి, మీరు పాలు నీళ్ళు ఎక్కువ కలిపేస్తున్నానంట. మనం కలపపోయినా వాడు కలుపుతాడుగా. ఫోన్లండి, ఆడు ₹1 తినాలి కదా, పైగా 3 ఆడపిల్లలాడికి. వస్తానండి. అవును, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? వాళ్ళపారం దగ్గరకండి. ఏం సచివతే, నేను నిడదల్లో బస్ స్టాండ్ కాడన్నా సంతకెళ్ళాను. ఇదిగో తడికి లెక్క. మిత్తిపడి జమీందార్ గారు తోడు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారంట, నీకు తెలుసా? ఆ పేపర్ కటింగ్ ఉందా నీ దగ్గర? ఉంది, కానీ ఆయన చాలా పెద్ద ఆయనంట. అయితే ఏంటి ఆస్తున్నాయన? ఇదిగో ఆయన కావాల్సిన ఈ టైప్ తోడు కాదు, దత్త చేసుకోవటానికి. సొల్లు కవర్లా పని చూడండి. వీడొకడు యజమాని కంటే ఎక్కువ ఫీల్ అయిపోతాడు. అరే దేవుడు, ఏటే గారు ఇలా
ఆ ట్రాక్టర్ తోటి తీసుకెళ్లి మిల్లు దగ్గర పెట్టు. ధాన్యం లోడ్ చేసి నిడదోలు పంపాలి. షాకర్ వచ్చేస్తాడు. వెళ్ళు వెళ్ళు. బాబు చెట్టాలు వచ్చారా? వచ్చారు. కాంతా మోటలో కాఫీ తాడానికి వెళ్ళారు. రాగానే లోడ్ చేసామను. ఈ లోపల నేను అమ్మాయి కాలేజ్ దింపొస్తా. అలాగే. ఇదిగోనండి 150 బస్తాలకి ₹1,00,000 తీసుకోండి. అరే దేవుడు, హాయ్. ఇది తీసుకెళ్ళి బీరువాలో పెట్టు. ఇవిగో తాళాలు. అదేంటి చౌదరి గారు, పాలేరు చేతికి అంత డబ్బు తాళాలు ఇచ్చారు. రోజులు ఎలా ఉన్నాయి? వాడు పాలేరుడే కానీ పరాయోడు కాదు. మంచినీళ్ళు తాగాలన్నా అడిగి తాగుతాడు. అంత నిజాయితీ పరు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అది ఇంకా కిందకి దిగలేదు. టిఫిన్ తెచ్చేసారండి? ఈ లోపు నువ్వు తినేయి. మళ్ళీ వచ్చి తింటానండి. పని ఉంటే వీడికి ఏమీ అక్కర్లేదు. అమ్మాయి గారు, బట్టలు మార్చుకుంటే లోపలికి వస్తావేంటి? మీరు బట్టలు మార్చుకోండి నాకేం తెలుసండి. ముందు బయటకు వెళ్ళు. అబ్బో, చిన్నప్పటి నుంచి వస్తున్నాం. కొత్తగా ఏమో చూడటానికి త్వరగా తేవాలండి. పరీక్షలు ఉన్నారుగా. ఉండు, ఓణి వేసుకోవాలిగా. ఎంతసేపు వేసుకుంటారు? ఏంటో కుర్చీలు పెట్టడం ఇటువంటి. వద్దు. పర్లేదు ఉండండి. ఏదో కొత్త చూసినట్టు సిగ్గుపడిపోతున్నారు. ఆ బొట్టేంటి వంకరగా? ఇప్పుడు ఓకే, పదండి. ఈ ఓటు ఉన్నాయా? ఇటువంటి నేను పెడతాను. నువ్వు అసలు ఆడదానికే పుట్టాల్సింది. వచ్చే జన్మలో పుడతానులేండి. నడవండి. ఇదిగోండి తాళాలు. అమ్మాయి కాలేజీలో దింపొస్తాను. వెళుస్తానన్నా. మంచిదమ్మా. రోజు లొడలోడ వాగేవారు. ఇయాలంటే సైలెంట్ అయిపోయారు. ఈ రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్. సరిగ్గా చదవలేదా? మార్కులు తక్కువ వస్తే నలుగురిలోనూ తిడతారు మా లెక్చరర్. అసలే కోపిస్టి. పక్కోడి పేపర్ చూసి కాపీ కొట్టండి. గుడికి లంపలేసుకోవచ్చు. సర్లే, గడియారం ముళ్ళులా ఆయన అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. చూశాడనుకో ఇంకా డేంజర్. చూసుకోలేదు బాబాయ్. డబ్బులు ఏమి తగిలాయా? నాకు తగిలితే పర్వాలేదు, ఓర్చుకుంటాను. కడ్డీ శరీరం కనుక. నా బిందుకేమైందో కవ్వను కాకెట్టేసింది. అయ్యి బాబోయ్, సుత్తెట్టి కొట్టేసినట్టు ఎంత సొట్టడిపోయిందో. అయ్యి బాబోయ్, బొక్క కూడా పడిపోయింది. మాట్లాడేసాడు వస్తాడుగా. బాగు చేయిందో. మళ్ళీ అదో బొక్క ఎందుకు? రాధమ్మ దించి వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద గోకి గోలిక్కాయంత తారెట్టుకురా. ఎందుకు? ఉండ చుట్టి చెవులో ఎట్టుకుందారని. ఎందుకేంటి? బిందికి బొక్కడిపోయింది కదా, ప్యాసి వేసుకుందామని. దేవుడు, నువ్వు రా, టైం అవుతోంది. నువ్వు వెళ్ళిరా. తెలిసినోళ్ళు గుద్దుకుంటే ఇదే ఇబ్బంది. మన సర తిట్టుకోవడానికి కూడా ఉండదు. ఇప్పుడు ఈ బిందెతో నీళ్లు ఎలా కట్టుకురావాలో. గోదాట్లో ముంచి ఇంటికాడకి చేరేసేసరికి బిందె నీళ్లు కత్త సెంబుడి నీళ్ళు అయిపోతాయి. ఈ ఊరు నాదిరో, ఈ నేల నాదిరో, ఈ పొలం నాదిరో. రే ఎరా బాబు, ఆ కూరగాయలు ఎక్కడికి? అమ్మగారు పట్టమన్నారు. అవి ఇట్టిచ్చేసి మళ్ళీ కోసుకెళ్ళు. ఎవరికి? మీకేనండి. ఎక్కడివి ఇవన్నీ? మీ క్లాస్ లో రాధమ్ గారు లేరండి? ఆ తోటలో అండి. మాస్టర్ గారు చాలా మంచారు. మన పొలాల పండి కూరగాయలు అప్పుడప్పుడు తీసుకెళ్లిస్తూ ఉండని చెప్పారండి. తను చెప్పడం బానే ఉంది, కానీ నేను తీసుకోవడం తప్పే ఉందండి. మీ దగ్గర చదువు వారికి ఎత్తున్నారు, వాళ్ళ దగ్గర కూరగాయలు మీకు ఎత్తున్నారు. అన్నట్టు మీరు కొడుగుడు తింటారు కదండి. దాని అమ్మని కూడా తింటా. అయితే రేపు పెట్టుకొస్తానండి. ఎందుకయ్యా అవన్నీను? మీకు మొహం ఎక్కువ చెప్పాలండి అమ్మాయి గారు. షీఈ్ వెరీ నైస్ గా. చాలా నైస్ గర్ల్ అండి. ఎప్పుడు చూసినా చదువే చదవండి. కాకపోతే ఈ 4 రోజుల నుంచి బాగా ఇబ్బంది పడిపోతున్నారండి. దేనికి? ఊర్లో కరెంట్ సరిగ్గా ఉండలేదండి. ఉంటే ఆశ్చర్యం కానీ లేకపోతే ఆశ్చర్యమే ఉంది. అదేనండి, దాంతో అమ్మాయి గారు పరీక్షలు సరిగ్గా చదవలేదండి. మీరు బాగా స్టిక్ అంట. ఓ భయపడిపోతున్నారు. ఎందుకు భయం? నేను చూసుకుంటానులే. థ్యాంక్స్ అండి. ఇది తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చేస్తాను. అలాగే.